సార్ చెప్పండి, అమరావతి ఇప్పటికీ అధికారంలో వచ్చిన తర్వాత బాబు గారు 2 సార్లు 3 సార్లు మునిగినట్టు. అయితే ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న ఐకానిక్ టవర్స్ నిర్మించారో ఆ వాటిలో కూడా మళ్ళీ నీళ్లు రావటం, వాటిని తోడటం అదే పని అవుతుంది. అంటే ఈ సందర్భం వచ్చినప్పుడు మీలాంటి పెద్దలకేమో కోపం వస్తుంది. అమరావతి మునిగిందంటే అంటే బొంబాయి మునగలేదా, హైదరాబాద్ మునగలేదని ఇప్పుడు కొత్తగా పోలుస్తూ కూడాను ట్రోలింగ్లు చేస్తున్నారు. అంటే ఈ అమరావతి నీట మునిగే అంశం ఎప్పుడు క్లియర్ అవుద్ది? ఓకోండి అలీం గారు, మీరు కూడా పసిపిల్లగాళ్ళగా మాట అసలు కాదండి. ఓకేనండి, మీరు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టి పిల్లల కోసం కందకాలు తెస్తారు, ఇంటికి పోతారు, వర్షం వస్తుంది, ఏమవుతుంది? కందకాలు మునిగిపోతాయి, బోర్లు గిర్లు మునిగిపోతాయా? మళ్ళీ వచ్చి ఏం చేస్తారు? నీళ్లు తోడుకుంటారా? అలా ఎన్నిసార్లు తోడతారు? కాదండి, ఐకాన్ టవర్స్ కి 25 అడుగుల లోతులో కుంటలు పెట్టాము. ఐకాన్ టవర్స్ నీళ్లు రావా? మునగదా? 25 అడుగులు ఉంటుందండి. 20, 30, 30, 50, 25 అంతస్తుల భవనం అండి ఐకాన్ టవర్స్. ఓకే, కింద ఓకే గుంట ఎంత తవ్వాలి? 30-40 అడుగులు లోతులు తవ్వాలి లోపలికి. తవ్వి ఆ రోజు బేస్ మట్టం వేసేసి చంద్రబాబు నాయుడు గారు రెడీ చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశాడు. మరి ఆ కుంట అంతా నిండిపోయి 150 సార్లు నిండిపోద్ది, చేపలు వచ్చేసినాయి, నిండిపోద్ది అండి, కుంట నిండిపోద్ది, పొర్లిపోద్ది. నువ్వు పల్ల ప్రాంతాలు 50,000 ఎకరాలు సదును చేశామండి, గట్టులు లేవు, ఏమీ లేవు, సదునుగా ఉంది. జంగిల్ క్లియరెన్స్. వర్షాలు వచ్చినాయి బాగా, నీళ్లు ఉండవండి పొలాల్లో. పోనీ ఇప్పుడు మునిగిపోయింది అమరావతి. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయండి ఇంకా ఎందుకుంటే సార్